బ్రిటంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి నెల కూడా మనం ఆ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఆ నెల అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో సెప్టెంబర్ నెల 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు ఏవైనా మారుతున్నాయా, వీక్షణలు ఏమైనా మారుతున్నాయా, దీనివల్ల మనకు ప్రధానంగా జరగబోయేటువంటి సంఘటన ఏంటి అన్న అంశాల గురించి క్లుప్తంగా వివరిస్తూ, ఆ తర్వాత ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 2025 సంవత్సరంలో జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మనం పాటించాలి అన్న ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం గ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. సెప్టెంబర్ నెల 2025లో నవగ్రహ సంచారాన్ని పరిశీలన చేస్తే, ప్రధానంగా ఈ నెలలో మిథున రాశిలో గురుగ్రహ సంచారం, కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అతను సింహరాశిలోకి మారుతున్నాడు. ఆ తర్వాత సింహరాశిలో రవి, బుధ, కేతువుల యొక్క సంచారం ఉంది. కానీ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి బుధుడు, అదేవిధంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి రవి కన్యరాశిలో ప్రవేశిస్తారు అని చెప్పవచ్చు. ఇక కన్యరాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి తులలో ఆయన సంచారం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఇక ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కుంభరాశిలోను, అదేవిధంగా శని మీనరాశిలో సంచరిస్తాడు అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద చూస్తే ఈ అష్టగ్రహాలు అంటే చంద్రుడు మనకు తెలుసు కదా, వేగంగా చెలిస్తూ ఉంటాడు. ఒక్కొక్క రాశిలో దాదాపుగా 2వ రోజు మాత్రమే ఉంటాడు. కాబట్టి ఈ 8 గ్రహాల యొక్క సంచారాన్ని ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేశాను. ప్రధానంగా కూడా ఈ నెలలో చూసుకుంటే ఎక్కువగా గ్రహాలు, రాశులు మారుతున్నాయి, కొన్ని గ్రహాలతో విడిపోతున్నాయి, కొన్ని గ్రహాలతో కలుస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా కూడా చూసుకున్నప్పుడు ఈ మాసంలో మనందరం కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి జ్యోతిష్ శాస్త్రరీత్యా నేను ఇదే యూట్యూబ్ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. గ్రహాల యొక్క కలయికలు, అదేవిధంగా వీక్షణలు పెద్దగా బాలేకపోవడం వల్ల కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకు కాస్త గడ్డు కాలంగా అంటే ఇబ్బందికర సంవత్సరంగా చెప్పక తప్పదు. అన్ని విధాలు కూడా ఆరోగ్యపరంగా చూసుకున్నా, వర్షాల పరంగా చూసుకున్నా, భూకంపాల పరంగా చూసుకున్నా, యుద్ధ భయాల గురించి మనం ఆలోచన చేసుకున్నా, ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఎవరికీ కూడా అంత అనుకూలంగా లేవండి. దాని ప్రభావం ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మనందరం కూడా ఏదో ఒక విధంగా అనుభవిస్తున్నామని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల విషయానికి వస్తే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రవి శనులు పరస్పర వీక్షణం అంటే ఏంటంటే ఒక గ్రహాన్ని ఒక గ్రహం చూసుకోబోతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనం ఇందాక గ్రహ సంచారం చెప్పుకున్నాం కదా, సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి సూర్యగ్రహం కన్యరాశిలో సంచారం ప్రారంభమవుతుందండి. కన్యరాశిలో సంచరిస్తున్నటువంటి సూర్యుడు, అదేవిధంగా మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శని, వీరిద్దరూ కూడా ఎదురెదురుగా ఉంటారనమాట. అంటే వీరి పరస్పర వీక్షణ అంటాం. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా శని, రవి గ్రహాలు అంటే సూర్యగ్రహం రెండు కూడా శత్రుగ్రహాలండి. ఆ శత్రుగ్రహాలు రెండూ కూడా ఒకదాన్ని ఒకటి వీక్షించుకోవడం అంత మంచిది కాదు అని చెప్పవచ్చు. దీనివల్ల ప్రధానంగా ప్రపంచ దేశాల మధ్య గొడవలు జరిగే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా భూకంపాది, ప్రకృతి బీభత్సాలంటమే ఇవి కూడా జరిగే అవకాశం ఉంది. దీన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా అధికమయ్యే అవకాశం అధికంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా తెలియనటువంటి అభద్రతా భావము, అదేవిధంగా ఒక రకమైనటువంటి భయం ఎక్కువగా ఈ మాసం ముఖ్యంగా సెప్టెంబర్ 17 నుంచి మనందరికి కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా చాలా గడ్డు కాలంగానే చెప్పక తప్పదు అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ విధంగా గ్రహ సంచారం ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ఆధారంగా చేసుకుని సెప్టెంబర్ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని నేను వివరంగా తెలియజేస్తాను. ఒక్కొక్క రాశి వారు నేను చెప్పిన శుభాశుభ ఫలితాలు గమనిస్తూ దాంతోపాటుగా నేను చెప్పే పరిహారాలు కూడా పాటించుకుంటే అందరికి కూడా మంచిగా ఈ నెల గడుస్తుంది అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా మేషరాశి. సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు తరచూ ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సరైన ఆలోచనలు కలిగి సకాలంలో సరైన నిర్ణయాలు ఈ మాసం వీరు ఎక్కువగా తీసుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. ఏ వ్యవహారం చేపట్టినా అంటే ఏ పని ఈ మాసంలో ప్రారంభం చేసినా అది పూర్తి చేసే వరకు ఏమాత్రం కూడా వీరు విశ్రమించే ప్రయత్నం చేయరు. సోదర వర్గం వారితో, స్నేహితులతో, బంధుమిత్రులతో వివాదాలు కొన్ని విషయాలు నెలకొన్నా తెలివిగా ఈ మేషరాశి వాటిని సర్దుబాటు చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఇక వీరికి ఇష్టమైన వ్యక్తులతో కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఆర్థిక పరంగా చూస్తే కొద్దిగా బలవంతులవుతారు అని చెప్పొచ్చు. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఆర్థిక పరంగా అంటే ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక గృహ నిర్మాణం లేదా
కొనుగోలు ప్రయత్నాలు గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అటువంటి వారికి మంచి అవకాశాలు ఈ మాసంలో లభిస్తాయని చెప్పొచ్చు. వ్యాపారకుల వారు ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తీరడం వల్ల ప్రశాంతంగా గడుపుతారు. సంతృప్తికరమైన రీతిలో లాభాలు వీరికి చేతికి అందుతాయి అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలు అవాంతలన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో తొలగే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా నూతన బాధ్యతలు మాత్రం వీరు స్వీకరించక తప్పకపోవచ్చు. క్రీడా రంగం వారు, పారిశ్రామిక రంగం వారు, కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఇక మొత్తం మీద ఈ మాసం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం కొంత మిశ్రమంగా ఉండొచ్చు. ముఖ్యంగా కుటుంబపరమైన ఒత్తిడులు, కొన్ని సమస్యలు ఈ నెల అంటే సెకండ్ హాఫ్లో ఎక్కువగా వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే పనులు వీరు అనుకుంటారో అంటే ఈ పని చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పేసి అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసుకోకుండా వెంటనే ఆ పనులు ప్రారంభం చేయడం ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చెప్పదగ్గ సూచనగా చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఏ భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మరింత వీరికి అనుకూలంగా గడుస్తుంది, మరిన్ని మెరుగైన విజయాలు వీరు సాధిస్తారు అనే విషయానికి వస్తే కాల భైరవుడి యొక్క నామస్మరణ ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ప్రతి నిత్యం కూడా కాల భైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారంలో ఎన్నైతే సోమవారాలు వస్తాయో ముఖ్యంగా అన్ని సోమవారాలు వీలుంటే శివుడికి అభిషేకం చేయించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంత తక్కువగా వీరు మాట్లాడితే ఈ మాసమంతా కూడా వీరికి అంత మంచిది. లేకుంటే తొందరపాటు మాటల వల్ల వివాదాలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మన ప్రేక్షకులు వృషభ రాశి వారు ఈ నెలలో దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. బంధువులు, స్నేహితులు కూడా వీరి సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సహనాన్ని కోల్పోకుండా ఈ నెలంతా కూడా గడిపే ప్రయత్నం చేయడం వీరికి మంచిదని చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సరే ఏదో విధంగా పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా అందరినీ ఆకట్టుకుంటూ అందరితో కాస్త ప్రేమగా మాట్లాడుతూ తమ కొన్ని సమస్యల నుంచి వీరు గట్టెక్కుతారు. అయితే ముఖ్యంగా ఈ మాసం ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎవరికైతే ఇప్పటికే ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు తప్పకుండా కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు కలవడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు గత కొంతకాలంగా తీవ్రంగా చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నా ఇంటర్వ్యూల్లో ఎంత చక్కగా సమాధానం చెప్పినా సరైన ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్న వారికి ఈ మాసం ద్వితీయార్థంలో మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. విజయాల శాతం కూడా నిరుద్యోగులు కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ మాసం కాస్త ఇబ్బందికరంగా గడిచినప్పటికీ కూడా ముఖ్య అవసరాలకు మాత్రం ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వీరి పట్ల కొన్ని విషయాల్లో వ్యతిరేకత చూపడం వల్ల వీరికి మనశ్శాంతి కూడా లోపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు కూడా నడుస్తూనే ఉంటాయి. పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాకపోవచ్చని చెప్పవచ్చు. ఇక బంధువులు, స్నేహితులతో కూడా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి అధికంగా ఉంది. ఆలోచనలు స్థిరంగా లేక ఏ నిర్ణయము తీసుకోలేక చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ మాసం ఎక్కువగా గడపాల్సి వస్తుంది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా వీరి మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తారు. అంటే అజమాహి చెలాయిస్తామంటే అది చేస్తారు. దీనివల్ల ఈ వృషభ రాశి వారు చాలా ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, ఈ నెలంతా కూడా ఎంత తక్కువగా మాట్లాడితే, ఎంత మౌనంగా ఉంటే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారస్తులకు ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారు, టెక్నికల్ రంగం వారు, కళారంగం వారికి కాస్త మొదట్లో అంటే ఈ మాసం మొదట్లో కాస్త పరీక్షాకాలంగా ఉన్న క్రమేపీ కూడా అనుకూలంగా మారుతుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు ఊరిస్తాయి తప్ప చేతికందవు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల సెకండ్ హాఫ్ ద్వితీయార్థంలో శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. శుభకార్యాల సందడితో సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా తెలివితేటలతో వ్యవహరించి ద్వితీయార్థంలో అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారి యొక్క మంచితనాన్ని, ఉదార గుణాన్ని కొద్దిగా ఆలస్యంగా ఎదుటి వ్యక్తులు గుర్తిస్తారు అని కూడా చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు ఈ మాసమంతా కూడా ఈ రాశివారు పాటించాలి అన్న విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ స్వామివారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి.
సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు సకాలంలో చక్కదిద్దుతారు. కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఈ మాసం ఈ రాశి వారికి పట్టుదల, ఆత్మవిశ్వాసం బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనా ఏమాత్రం కూడా భయపడే ప్రయత్నం చేయరు, వెనకడుగు వేయరు అని చెప్పవచ్చు. అదేవిధంగా సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే తమ సత్తా చాటుకుందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఈ సెప్టెంబర్ నెలలో ఫలిస్తుందని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలు కూడా క్రమేపీ తీరి లబ్ధి పొందుతారు. అదేవిధంగా కొన్ని పెట్టుబడులు వీరికి చేతికందే అవకాశం ఉంది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది ఏమీ లేకుండానే ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారు గడుపుతారు. శుభకార్యాల నిర్వహణ వల్ల హడావిడిగా ఈ మాసం అంతా కూడా గడుపుతూ ఉంటారు. స్థిరాస్తి విషయంలో వివాదాలన్నీ కూడా చివరి దశకు చేరుకుంటాయి. అదేవిధంగా తీర్థయాత్రలు చేయాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ప్రథమార్థం అంతా కూడా మంచి లాభాలు, మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతటి కార్యభారాన్నైనా సరే, అంటే ఎంత పని ఒత్తిడి ఎదురైనా సరే లెక్క చేయకుండా 24 గంటలు కష్టపడి అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తి చేసి తమ పై అధికారుల మెప్పును కూడా సంపాదిస్తారని చెప్పవచ్చు. ఇక రాజకీయ, పారిశ్రామిక, క్రీడారంగం వారు తమ ప్రతిభా పాఠవాలు చాటుకుంటారు. ద్వితీయార్థంలో ముఖ్యంగా ఈ రాశి వారికి మనశ్శాంతి కాస్త లోపించే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. ప్రతి వ్యవహారంలో కూడా వివాదాలు, ముఖ్యంగా మంచికి వెళ్ళినా మంచి చెప్పినా అది చెడుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో కొంత జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి మంచిది అని చెప్పవచ్చు. ఎటువంటి పరిహారాలు ఈ మాసంలో ప్రత్యేకంగా ఈ మిథున రాశి వారు పాటించాలి అన్న విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పాటిస్తూ ముందుకు సాగితే తప్పకుండా కూడా వీరికి ముఖ్యమైన కార్యక్రమాలని కూడా మరింత తేలికగా, విజయవంతంగా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ప్రతి వ్యవహారంలో కూడా ముఖ్యంగా ఈ ప్రథమార్థంలో ఆచి తూచి ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధువులు, స్నేహితులతో ఏమాత్రం కూడా పొసగకపోవడం, వారితో ప్రతి చిన్న విషయానికి కూడా మాట పట్టింపులు లాంటివి ఏర్పడడం వల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు. అదేవిధంగా గతంలో ఎవరికైతే ఈ కర్కాటక రాశి వారు సహాయం చేశారో అటువంటి వ్యక్తులే వీరికి ఈ మాసంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారు. దీనివల్ల మనస్తాపానికి లోనవుతారు. అరే, నేను ఈ వ్యక్తికి ఈ విధంగా సహాయం చేశా కదా, ఎందుకు ఈ వ్యక్తి ఇవాళ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా కొన్ని సందర్భాలు వీరికి తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక నూతన నిర్ణయం తీసుకోవాలి, లేక దాన్ని అమలు చేయాలి అని చెప్పి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సోదరులు, సోదరుల నుంచి మాత్రం వీరికి చక్కటి సహాయ సహకారాలు ఈ సెప్టెంబర్ నెలలో అంతాయి. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఎదురైనా, ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురైనా, అవసరాలు బాగా పెరిగినా ఏదో ఒక విధంగా వీరు ఈ మాసాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ మాసం ద్వితీయార్థం కాస్త శుభదాయకంగా గడుస్తుంది. ఇంటిలో శుభకార్యాలు, పండుగలు లాంటి వాటి కోసం డబ్బు బాగా కూడా ఈ నెలలో ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి ఈ మాసం చేతికందుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు, చేర్పులు ఉండవచ్చు. పై స్థాయి అధికారుల యొక్క మెప్పు ఎలా సంపాదించాలా అని కాస్త తాపత్రయపడతారు అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు తరచూ విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. ఇక ఈ మాసం ద్వితీయార్థంలో శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటాయి. చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తుంది. ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ అనునిత్యం ఈ మాసం అంతా కూడా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సెప్టెంబర్ నెలలో సింహరాశి వారు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కష్టానికి తగిన ఫలితం కూడా వీరికి లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు వీరికి బాగా కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మనసులోకి వచ్చే ఆలోచనలు తక్షణం అమలు చేయాలి అని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక గృహ నిర్మాణాలకు
అనుమతులు ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటే అటువంటి వాటిని కూడా సాధిస్తారని చెప్పవచ్చు. తెలివితేటలతో ఈ సెప్టెంబర్ నెలలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ పరమైన బాధ్యతలు ఎటువంటివి అప్పజెప్పినా సరే సమర్థవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా గత కొంతకాలంగా ఉన్న చిక్కులన్నీ కూడా ఈ నెలలో తొలగే అవకాశం ఉంది. అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ మాసం గడుస్తుంది. తమ వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకట్టుకొని సెప్టెంబర్ నెలలో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు ప్రథమార్థంలో మంచి లాభాలు విశేషంగా అందుతాయి. నూతన పెట్టుబడులు సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా ప్రథమార్థంలో సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులకు ఈ సెప్టెంబర్ నెలలో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండవచ్చు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. కాకపోతే ద్వితీయార్థం మాత్రం ఈ మాసం కాస్త నిరాశగానే వీరికి కూడా గడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు, స్థిరాస్తి వివాదాలు ద్వితీయార్థంలో కొంతవరకు తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి, ఏ భగవంతుని ఈ సెప్టెంబర్ నెలలో ప్రత్యేకంగా ఆరాధించాలి అనే విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా వీరికి చాలా మంచిది. వీరుంటే ఈ సెప్టెంబర్ నెలలో ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండడం కూడా వీరికి మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు చేపట్టిన వ్యవహారాలు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. ఏదైనా ఒక చిన్న పని చేయాలనుకున్నా ఈ మాసం వీరికి శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వీరి యొక్క ఓర్పుకు, సహనానికి ఈ మాసం ఒక పరీక్ష మాసంగా చెప్పక తప్పదు. స్నేహితులతో ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త పట్టు విడుపు ధోరణితోటి ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యం విషయంలోనూ, వాహనాలు నడిపే విషయంలోనూ ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. బంధువులతో కానీ, ఆప్తులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ తరచూ ఏదో ఒక రకమైనటువంటి మనస్పర్ధలు ఎదురైనా వెంటనే అవి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం ఈ రాశి వారు ఎక్కువగా చేస్తూ ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతమేర సఫలమయ్యే అవకాశం ఉంది. చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు కూడా వీరికి కలుగుతుంది. రుణదాతల ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. తరచూ ప్రయాణాలు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా వీరు చేయాల్సి వస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు వీరికి ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారస్తులకు ఈ మాసం కాస్త ఇబ్బందికరంగా గడిచినా ఏదో ఒక విధంగా గట్టెక్కుతారు. ఉద్యోగస్తులకు మాత్రం ప్రధానంగా అధికారుల యొక్క పద్ధతి కాస్త నిరాశ కలుగుతుంది. నేను ఎంత కష్టపడి పనిచేసినా ఎందుకు నా పై అధికారులు ఇలా నన్ను మాట్లాడుతున్నారు, నాతో గొడవ పడుతున్నారు అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓర్పు వహించడం మంచిది. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళారంగ వారు అనుకున్నది సాధించడంలో విజయాలు సాధిస్తారు. ఇక ఈ మాసం ద్వితీయార్థంలో కొంత ఊపిరి పీల్చుకునేందుకు గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాల కోసం ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే కన్యరాశి ఈ మాసం అంతా కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారమవుతాయి. ఆప్తువులు, బంధువులు వీరి పట్ల ప్రేమాభిమానాలు కనబరుస్తారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో కొద్దిగా ఈ మాసం ప్రయత్నం చేసుకుంటే ఆ స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఏ వ్యవహారం చేపట్టినా సకాలంలో పూర్తి చేసి ముందుకు సాగుతారు. భూములకు సంబంధించినటువంటి వివాదాలను ఈ మాసం వీరు నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కూడా ఏదైతే మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఫలించడం వల్ల చాలా సంతోషంగా ఈ సెప్టెంబర్ నెలలో గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తూ అందులో ఎంత ప్రయత్నం చేసినా మంచి అవకాశాలు రావడం లేదు, ఇంటర్వ్యూస్ కూడా రావడం లేదని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి కొద్దిగా కదలికలు ఈ మాసం ప్రారంభమవుతుంది. అంటే ఇంటర్వ్యూలు లాంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి వీరి అంచనాలకు మించి ఉంటుంది. అయితే ఈ మాసం ద్వితీయార్థంలో ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా గొప్పల కోసం, డాంబికాల కోసం అంటమే అటువంటి వాటి కోసం డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఖర్చు చేయడం చాలా మంచిది. ఇక వాహనాలు, ఆభరణాలంటూ కొందాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఈ మాసంలో కొలిక్కి వస్తుంది. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ మాసం ప్రోత్సాహకరం గడుస్తుంది. ఇక నూతన పెట్టుబడులు కూడా వ్యాపారస్తులకు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు ప్రధానంగా ఈ వారం కాస్త ప్రశాంతంగా
ప్రశాంతంగా గడుస్తుంది. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. క్రీడా రంగం వారు, ఐటీ రంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. ఇక మొత్తం మీద ఈ మాసం ద్వితీయార్థం కాస్త గందరగోళంగా గడిచే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉంది. ప్రయాణాలు ముందుకు సాగవు. వాహన మరమ్మతుల కోసం కూడా కాస్త ఖర్చు ఎక్కువగా ఈ మాసం ముఖ్యంగా ద్వితీయార్థంలో చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఆరోగ్య సమస్యలు కూడా కాస్త అధికమవుతాయి. ఆలోచనలు కూడా ద్వితీయార్థంలో పెద్దగా నిలకడగా ఉండవని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ఈ విధంగా గ్రహిస్తుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ఎటువంటి పరిహారాలు పాటిస్తే విజయాల శాతం మెరుగుపడుతుంది, ఆలోచనలు నియంత్రించుకోగలుగుతారు అన్న విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ మాసం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ముఖ్యంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని కానీ ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే గత కొంతకాలంగా మంచి ఉద్యోగ అవకాశాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారో అటువంటి వారి నిరీక్షణ ఫలించే అవకాశం కాస్త అధికంగా ఉంది. అనుకున్న కార్యక్రమాలను ఈ మాసం ఈ రాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహించే ప్రయత్నం చేయడం కానీ లేదా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కానీ ఈ మాసం ఎక్కువగా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడులన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. ముఖ్యంగా భూ సంబంధిత వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం కాస్త మెరుగుదల కనిపిస్తుంది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ మాసం వీరికి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో సకాలంలో చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసే పనిలో నిమగ్నమవుతారు. వృత్తి వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా వేగంగా గడుస్తుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆర్థిక ప్రయోజనాలు వీరికి చేతికందే అవకాశం ఉంది. అంటే తమ సంస్థల నుంచి ఏవైతే జీతం పెరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారో, ఇన్సెంటివ్ లాంటి ఏదైనా చేతికంతుంది అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఈ మాసం నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ఇక వైద్య రాజకీయ రంగం వారికి, కళారంగం వారికి ఈ మాసంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఎటువంటి పరిహారాలు ఈ మాసం అంతా కూడా మరింత మెరుగైన ఫలితాల కోసం వృశ్చిక రాశి వారు పాటించాలి అన్న విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు కనీసం 27 సార్లు పఠిస్తూ ఈ మాసం అంతా కూడా ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు లేక నిర్ణయాలు తీసుకునేప్పుడు శివుడికి ఒక్కసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. సెప్టెంబర్ నెలలో ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని సమస్యలు, కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నిరుద్యోగులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం వల్ల, అంటే మంచి ఉద్యోగం రావడం వల్ల ఈ మాసం చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ప్రథమార్థం కంటే కూడా ధనురాశి వారికి ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసం అంతా కూడా ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగే అవకాశం అధికంగా ఉంది. ఐకమత్యంగా కుటుంబ సభ్యులంతా కూడా ఒక నిర్ణయానికి వస్తారు అని చెప్పవచ్చు. శుభకార్యాలకు తగు ప్రణాళికలు కూడా తయారు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గత మాసం కంటే కూడా ఈ మాసం బాగుంటుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. ఇక ఈ మాసం ద్వితీయార్థంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు లాంటివి సందర్శించే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తారు. వృత్తి మరియు వ్యాపారస్తులు తమ అంచనాలు, ఊహలు నిజం చేసుకునే పనిలో నిమగ్నమవుతారు. ఇక వ్యాపారస్తులేమో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం పట్ల కాస్త అబద్ధతాభావంతో గడుపుతున్నారో, ఉద్యోగం ఉంటుందో లేదో, ఇంకొక ఉద్యోగం వెతుక్కోవాలో లేదో అని అటువంటి వారు ఉద్యోగానికి ఎటువంటి ఢోకా లేదు అన్న వార్త తెలియడం వల్ల సంతోషంగా గడుపుతారు అని చెప్పొచ్చు. క్రీడా రంగం వారు, ఐటీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి కూడా ఈ ధనురాశి వారికి ఈ సెప్టెంబర్ అంతా కూడా ఉత్సాహంగానే ఎక్కువగా గడుస్తుంది. కొంతమంది విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారు పాటించాలి అన్న విషయానికి వస్తే శివాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసం కాస్త మందకొడిగా సాగుతాయి. ఎంత కష్టపడ్డా ఫలితం నామమాత్రంగా ఉంటుంది. కొన్ని వివాదాలు సవాలుగా నిలుస్తాయి. పరిష్కరించినందుకు ప్రయత్నాలు చేసి విఫలం చెందుతారు అని చెప్పవచ్చు.
అదేవిధంగా కుటుంబంలోనే కాకుండా బయట వ్యక్తులతో కూడా కొద్దిగా మనస్పర్ధలు, గొడవలు లాంటివి ఏర్పడే అవకాశం ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఖర్చులు తప్ప ఆదాయం పెరిగే అవకాశం పెద్దగా ఈ మాసం ఉండకపోవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అప్పులు కూడా విరివిగా ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల చూస్తే ఈ మాసం ప్రథమార్థం అంటే ఫస్ట్ హాఫ్ అంటాం కదా, ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. వీరిచ్చే సలహాలు, వీరు చెప్పే మాటలు ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వల్ల గొడవలు ఏర్పడతాయి. కాబట్టి దీన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవడం ఈ మాసం అంతా కూడా చాలా మంచిది. అయితే ఏమాత్రం కూడా నిరాశ చెందకుండా అన్నీ మన మంచికే అన్నట్టుగా ముందుకు సాగడం కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు ఈ మాసం కాస్త నతనకం సాగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు, చేర్పులు ఈ మాసంలో జరగవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ద్వితీయార్థం విషయానికి వస్తే ప్రథమార్థం కంటే కూడా కాస్త బాగుంటుంది, ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ద్వితీయార్థంలో కొంత మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. ఒక వార్త లేక ఒక ఇన్విటేషన్ ఏదైతే ఈ మాసం వీరికి అందుతుందో అది వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలనే విషయానికి వస్తే మకర రాశి వారు నిత్యం కూడా కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ మాసం అంతా కూడా చాలా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం విచిత్రమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. అదేవిధంగా వీరు పడ్డ కష్టం కొన్ని విషయాల్లో వృధాగా మారే అవకాశం ఉంది. దీనివల్ల తాత్కాలికంగా ఈ సెప్టెంబర్ నెలలో నిరాశ చెందుతారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వీరికి అనుకూలంగా కనిపించిన ఖర్చులు తట్టుకోవడం కూడా కాస్త కష్టంగా మారే అవకాశం అధికంగా ఉంది. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా బాగా చికాకుపరుస్తాయి. ప్రయాణాల్లో కూడా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కొన్ని నిర్ణయాలు గతంలో ఏవైతే వీరు తీసుకున్నారో అటువంటి నిర్ణయాలను కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వీరు మార్చుకోవాల్సి వస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబంలో జరగాల్సిన వేడుకలు కొన్ని వాయిదా పడతాయి. బంధువులు, స్నేహితులతో కూడా అకారణంగా విరోధాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. పట్టుదల, మనోబలంతో ముందుకు సాగుతూ ఈ మాసం అంతా కూడా ముందుకు వెళ్ళి విజయాలు సాధించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. వృత్తి వ్యాపారస్తులకు ఈ మాసం కాస్త నిదానంగా గడుస్తుంది. ఆశించిన వ్యాపారాలు పెద్దగా సాగవు. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాలు కాస్త తక్కువగా చేతికంతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో కానీ సహచరులతో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి కాస్త గందరగోళంగా ఈ మాసం ఎక్కువగా గడుస్తుంది. కొంతమంది యొక్క వ్యవహార శైలి చూసి ఈ మాసం వీరు ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద చూస్తే ఈ మాసంలో మొదటి వారం కాస్త వీరికి అనుకూలంగా గడిచే అవకాశం ఎక్కువగా ఉంది. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే పట్టుదలే వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఎటువంటి సమస్యను ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు. ఎవరిని నొప్పించని రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగి విజయాలు నమోదు చేస్తారు. అనుకున్న వ్యవహారాలు ఈ మాసం ప్రథమార్థంలో కాస్త వేగంగా పూర్తవుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. ప్రముఖులు వీరికి చేదోడు వాదోడుగా ఈ మాసంలో నిలుస్తారని చెప్పవచ్చు. బంధువులు కూడా వీరి పట్ల చక్కటి ఆదరణ కనబరుస్తారు. అదిగా వివాహాది వేడుకల లాంటి నిర్వహణతో ఈ మాసం కాస్త ప్రథమార్థం అంతా కూడా గడుస్తుంది. నిరుద్యోగులేమో ఈ మాసంలో శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ మాసం వీరికి బాగా అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. వృత్తి వ్యాపారస్తుల యొక్క శ్రమ ఈ మాసంలో ఫలిస్తుంది. వారు కోరుకున్న లాభాలు చేతికంతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు అనూహ్యమైన రీతిలో మంచి లాభాలు సంపాదిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ మార్పు గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో అటువంటి వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ మాసం ద్వితీయార్థంలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు కూడా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక వీరు ఏ భగవంతుడి యొక్క ఆరాధన ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా చేయాలనే విషయానికి వస్తే దత్తాత్రేయ
దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం. ఈ మాసంలో ఎప్పుడైనా ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా దత్తాత్రేయ స్వామివారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. విందారుగా సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు, ఇటువంటి విషయాల్లో అందరం కూడా జాగ్రత్త వహించాలి, ఇటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెలలో పాటించాలి అన్న అంశాలు. ఇదండి సెప్టెంబర్ నెల రాశిఫలాల కార్యక్రమం. తదుపరి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.